మనం ఇక్కడ డోర్ తాలూకా మోడల్ని మనం ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఫస్ట్ ఏం చేస్తామంటే బాగా జూమ్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ షేప్స్ లైన్ అట్లాగే ఇక్కడ నాకు ఇది తీసుకొని ఇక్కడ నేను సో ఇలా మనం తీసుకొని దీనికి మోడిఫైర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎక్స్ట్రూడ్ అనేది మనం తీసుకొని ఇక్కడ నేను 6 feet 10 inches అనేది నేను ఇచ్చేస్తాను. సో ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ మనం దీన్ని మిర్రర్ కాపీ అంటే నాకు ఈ యొక్క కాపీ యువతల వైపు రావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే మిర్రర్ అనే ఆప్షన్ని నేను సెలెక్షన్ చేసుకొని సో మిర్రర్ నాకు యువతల వైపుకు వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సో ఎలాగా సో ఈ డైరెక్షన్లో నాకు అంటే ఈ డైరెక్షన్లో నాకు కావాలి కాబట్టి ఇక్కడ కాపీ అని చెప్పి ఓకే అని చెప్పి దీన్ని జస్ట్ మనం మూవ్ చేసుకోండి. సో మూవ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఈ స్నాపింగ్ ఇక్కడ ఇలాగా సెట్ చేసేయండి. సో సేమ్ షేప్ కాబట్టి నాకు అది అక్కడ యాజ్ టీజ్గా నాకు వచ్చేస్తుంది. సో అది అయిపోయిన తర్వాత నేను రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ చేయాలి. సో చేసిన తర్వాత ఆల్ట్ డబ్ల్యూ అని చెప్పి సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఓకే. సో ఈ వ్యూలో ఇక్కడ సెట్టింగ్ అయిన తర్వాత సో రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ నాకు కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ దాంట్లో అటాచ్ అండ్ దీన్ని మనం అటాచ్మెంట్ చేసుకున్నాం. సో అటాచ్మెంట్ అయిన తర్వాత ఇక్కడ నాకు పాలిగాన్ తీసుకొని సో ఈ టాప్ ఫేస్ మీద ఒకటి కంట్రోల్ పట్టుకొని ఈ ఫేస్ మీద ఒకటి మనం సెలెక్షన్ చేసి వీటిని మనం
ఏం చేయాలంటే ఇక్కడ బ్రిడ్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బ్రిడ్జ్ అనే ఆప్షన్ ఇవ్వగానే నాకు ఏమవుతుందంటే సారీ ఇక్కడ మనం బ్రిడ్జ్ కాదు, ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలంటే మనం 2 ఇంచెస్ ఇచ్చేసి ఇక్కడ మనం ఓకే అని చెప్పి ఇక్కడ ఏం చేయాలంటే ఎడ్జెస్ మనకు కనిపించాలంటే F4 అనేది మనం ప్రెస్ చేయాలి. సో నేను ఈ పాలిగాన్ ఫేస్ మీద ఒకటి, అలాగే ఈ చివరన ఒకటి సెలెక్ట్ చేసుకొని, అలాగే ఇక్కడ కూడా ఏం చేయాలంటే మనం ఈ ఫేస్ మీద ఒకటి, అలాగే ఈ ఫేస్ మీద కూడా మనం సెలెక్షన్ కంట్రోల్ పట్టుకొని చేసి, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైనల్గా బ్రిడ్జ్ అనేది ఇవ్వాలి. సో బ్రిడ్జ్ అని ఇస్తే మనకేమవుతుందంటే ఇక్కడ ఓకే ఏదో తేడా ఇదొక ఫేసు, ఇదొక ఫేస్. సో ఇలా ఇచ్చేసుకోండి. సో ఇలా ఇచ్చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒక డోర్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో డోర్ని క్రియేట్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ టాప్ వ్యూ దాంట్లోకి వెళ్ళిపోయి, సో మనం క్రియేట్ చేయాలనుకుంటుంది ఒక సింగిల్ టైప్ ఆఫ్ డోర్ కాబట్టి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మళ్ళీ సేమ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఏం చేయాలంటే ఒక రెక్టాంగులర్ షేప్ అనేది మనం తీసుకొని, ఈ రెక్టాంగులర్ టూల్ తీసుకొని ఇక్కడ మనం ఓ స్నాప్ అనేది ఆన్ చేసుకొని, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను జాగ్రత్తగా మనం ఇక్కడ ఇట్లా తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం దీన్ని మనం మోడిఫైర్లో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ ఇవ్వాలి. సో ఆ ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ మనం ఏం చేయాలంటే ఇక్కడ 7 feet అని మనం ఇచ్చేస్తాం. సో ఇచ్చేస్తే ఏమవుతుందంటే నాకు మనకి ఈ వ్యూలో తీసుకున్నప్పుడు ఇక్కడ పొజిషన్ అనేది మారిపోయింది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం పొజిషన్లోకి వెళ్ళి ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 0. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది అయిపోయిన తర్వాత ఈ డోర్కి మనం ఏం చేయాలంటే పివోట్ సెట్టింగ్ అనేది మనం చేయాలి. అంటే యాక్చువల్గా ఇక్కడ నాకు డోర్కి ఏమైందంటే సెంటర్లో ఉంది పివోట్ ఆప్షన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను దీన్ని ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకురావాలి. సో దానికి మనం 3ds Maxలో ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఏంటంటే హెరార్కీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో నేను ఇక్కడ సెంటర్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ స్నాప్ది మనం ఆన్ చేసుకొని ఈ యొక్క మూవింగ్ అనేది మనం, సో ఈ ఎండింగ్కి మనం స్నాపింగ్ ఇలా చేసేసి ఇది ఆపేసుకొని ఇది నార్మల్గా మనం ఇట్లాగా చేసేసుకోండి. సో చేసేస్తే ఏమవుతుందంటే నా పివోట్ సెట్టింగ్ ఇప్పుడు ఇటువైపుకి వెళ్ళిపోయింది. అంటే నాకేమవుతుందంటే ఇప్పుడు
నా పొజిషన్ అనేది చూపించే విధానం అంతా కూడా మనకి ఇటువైపు ఉన్నది కాబట్టి సో ఇక్కడికి ఎక్కడికో వెళ్ళి స్నాపింగ్ అయింది. సో మళ్ళీ మనం ఏం చేయాలి, హెరార్కీలోకి వెళ్ళి ఎఫెక్ట్స్ టు సెంటర్ పాయింట్ అని చెప్తే సో నేను దీన్ని ఇక్కడికి తీసుకురావాలి. సో అంటే మనకి ఎక్కడ కావాలి అనే దాని దగ్గరికి మనం దీన్ని తీసుకొచ్చి నించోబెట్టాలి. సో ఎగ్జాక్ట్గా అంటే మనం ఏం చేయాలి, స్నాపింగ్ అనేది మనం తీసుకొని దీన్ని ఇక్కడ పెడతాం. సో అది అయిపోయిన తర్వాత అప్పుడు నాకు ఇట్స్ ఏ నార్మల్ అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ కూడా నా పొజిషన్ టూల్ అనేది ఇగోండి ఇక్కడికి వచ్చింది. సో అది టాప్కి వచ్చినా బాటమ్కి వచ్చినా అంత పెద్దగా మనం పట్టించుకోవసరం లేదు. అండ్ నాకు కావాల్సింది ఏంటంటే ఓపెనింగ్ చేయడం నాకు రావాలి కాబట్టి సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఆల్ట్ డబ్ల్యూ తీసుకొని టాప్ వ్యూలోని నేను ఇక్కడ రొటేషన్ టూల్ అనేది నేను తీసుకొని దీనికి నేను ఇప్పుడు ఇలా నేను రొటేషన్ తీసుకుంటా. అంటే నాకు ఈ ప్యానెల్ అనేది ఇట్లాగా ఓపెన్ అయినట్లు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ ఇందులో నాకు ఈ ప్యానెల్ అనేది నాకు డోర్ అనేది నాకు ఓపెన్ అయినట్లాగా అపియరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది ప్లాన్లో మనం తీసుకుంటాం. అంటే సో ఈ రకంగా మనం డోర్స్ని ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదొక మెథడ్ అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వేరేగా అంటే ఇక్కడ డోర్స్ అనేవి మనకి చేంజింగ్ ఉండదు. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇదిని కంట్రోల్కి ఇది పట్టుకొని సో ఇంకెక్కడ ఉన్నాయి డోర్స్ మనకి చూసుకోవాలి. సో ఈ రూట్లో ఇక్కడ డోర్స్ నాకు కనబడలేదు. అయితే ఇక్కడ మనకి ఇది వేరు, దీని తాలూకా సైజ్ వేరు. అలాగే ఇక్కడ నేను షిఫ్ట్ డ్రాగ్ తీసుకొని ఓకే అని చెప్పి సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇక్కడ మనం చూసుకోవాలి. అంటే దీని తాలూకా సైజ్ ఏమైనా అక్కడ సరిపోతుందా అంటే నో. ఇక్కడ ఏమైందంటే దాని సైజు వేరు దీని సైజు వేరు. సో కాబట్టి మనకి సెట్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మళ్ళీ తిరిగి మనం మోడల్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ లైన్ టూల్ తీసుకొని ఓ స్నాప్ అనేది ఆన్ చేసి సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇలాగా స్నాపింగ్ తీసుకొని అంటే మనకి దగ్గరికి అదంతా కూడా ఒకలాగే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే జూమ్ చేసుకొని చేసుకోవడం వల్ల నాకు ఎగ్జాక్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మోడిఫైర్లోకి వచ్చేసి సో మోడిఫైర్లో ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ని మనం తీసుకొని సో ఇది మళ్ళీ ఇక్కడ 6 feet 10 inches అనేది నేను తీసుకొస్తాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇది ఆపేసుకొని సో ఇక్కడ నాకు మిర్రర్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. సో మిర్రర్ అనే ఆప్షన్ తీసుకొని
దాన్ని కాపీ ఓకే అని చెప్పేసి, సో ఇక్కడ ఏం చేయాలంటే ఆ యొక్క పొజిషన్ ఎక్కడైతే డోర్ ఉందో ఆ పొజిషన్ మనం ఇక్కడ దాన్ని తీసుకురావాలి. సో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని చేసేస్తాము. సో చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రాపర్టీస్లో అటాచ్ అని చెప్పి మరొక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ రెండో కూడా అటాచ్మెంట్ అనేది మనం చేసేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్గా మీద పార్ట్ నాకు రావాలి అనుకుంటే మరి ఇంకొక మెథడ్ కూడా ఉంది. సో ఏంటంటే ఇదంతా క్లియర్గా ఫిల్ అవ్వాలి అంటే సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఒక బాక్స్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే రెక్టాంగులర్ షేప్ తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తామంటే ఓస్నాప్ ఆన్ చేసుకొని ఈ యొక్క కార్నర్ నుండి ఈ యొక్క కార్నర్కి మనం ఇలా తీసేసుకుంటే సో దీన్ని ఏం చేయాలంటే మనం మోడిఫైర్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2 ఇంచెస్ ఇస్తాము. సో 2 ఇంచెస్ ఇస్తే ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా నాకు అది 2 ఇంచెస్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ సరిపోయిందా లేదా అనేది మనకి ఇక్కడ సరిపోయింది. అంటే మనం అవుట్లుక్కి వచ్చేసరికి అంటే ఇంకా మనం అక్కడ బ్రిడ్జ్ అనేది చేయ అవసరం పని ఉండదు. సో నాకు ఎపిరెన్స్ అనేది ఇలా ఉంటుంది. అప్పుడు మనకు కావాలనుకుంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఈ యొక్క అటాచ్ అంటే ఎడిటబుల్ పాలిగాన్ దాంట్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ నేను అటాచ్ అని చెప్పేసి నేను దీన్ని కూడా ఇందులోని అటాచ్మెంట్ చేసుకుంటాను అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ డోర్ కావాలి. సో డోర్ కావాలి కాబట్టి సో మనకి ఎటువైపు డోర్ కావాలి, ఇటువైపు కావాలి. సో ఇక్కడ మనకి డోర్ అనేది మనకి కావాలి కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ ఓస్నాప్ అనేది ఆన్ చేసుకొని సో ఇందులో మళ్ళీ మనం క్రియేట్ షేప్ స్ప్లైన్లో రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు మనం ఒక బాక్స్ని కనుక డ్రా చేసుకుంటే సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ ఎక్స్ట్రూడ్ ఇస్తాం. సో ఎక్స్ట్రూడ్ ఇచ్చేసి సో ఈ ఎక్స్ట్రూడ్ ఏమో మనం 6 feet 10 inches అనేది ఇస్తాం. సో ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది సో ఇక్కడ మనం ఎక్స్ట్రూడ్ ఏమో 6 feet 10 inches and position should be in 0. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను దీని యొక్క సెంటర్ పొజిషన్లో ఉన్న పీవట్ పొజిషన్ని నేను మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా హైరార్కీ ఆన్ చేసుకొని సెంటర్ పీవట్ పెట్టుకొని ఈ యొక్క పొజిషన్ని నేను ఇక్కడికి నేను ఇలాగా మనం మార్చుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా మనం ఇలాగా తీసుకుంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజు రొటేట్ అనే టూల్ తీసుకొని ఇప్పుడు నేను ఇలాగా
కావాలనుకుంటే నాకు డోర్ ఓపెనింగ్ అనేది నేను అట్లాగా పెట్టుకోవచ్చు అనమాట. అంటే సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒక రియల్గా మనం తయారు చేసేస్తే మనకి ఎట్లాగ వస్తుంది అనేది ఏంటంటే ఇక్కడ మనం ఇట్స్ డిపెండ్ ఆన్ ద మోడిఫికేషన్ అనేది మనం పెట్టుకోవాలి. అయితే ఇక్కడ నేను ఇదిని అండ్ ఇదిని సో ఇక్కడ ఇలా తీసుకున్నాం. సో ఇది ఏమైనా సరిపోతుందా అనేది మనం చూద్దాం. సో సరిపోతుంది అంటే కనుక మనం పొజిషన్ మార్చుకోవాలి. అంటే సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం మిర్రర్ మనం తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలాగ మనం మార్చేసుకొని ఇక్కడ నో కాపీ ఓకే అని చెప్పి దీన్ని ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా మనకి ఇలాగా అడ్జస్ట్మెంట్ మనం చేసేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది నాకు ఈజీగా ఇక్కడ ఈ రెండు డోర్స్ కూడా ఒకలాంటివే కాబట్టి మనం ఏంటంటే ఈజీగా క్రియేట్ చేసుకోగలిగాం. అండ్ అట్లాగే ఇక్కడ మనకి ఏంటంటే ఈ టాయిలెట్ రూమ్స్కి కూడా సైజు అనేది ఒకలాగే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఇలా వస్తుంది. అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ లైన్ అంటే మనకి దీనికి ఇక్కడ లైన్ లేదు అంటే దానికి కింద ద్వారబంధం లేదని అర్థం. బట్ ఇక్కడ ద్వారబంధం అనేది ఇచ్చారు ఈ లైన్. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఎంత కష్టపడే అవసరం ఉండదు. సో అదేంటంటే మనం డైరెక్ట్గా బాక్స్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ ఓ స్నాప్ అనేది నేను తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ నుండి సో ఓ స్నాప్ ఇక్కడ నుండి ఇక్కడికి బాక్స్ డైరెక్ట్గా తీసేసుకొని సో ఇక్కడ ఏం చేస్తాను నేను పొజిషన్ మోడిఫైర్స్లోకి వెళ్ళి సో హైట్ అనేది 7 feet పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే విత్ హైట్ మనం ఇంకేమీ మనం మార్చవసరం లేదు. అండ్ అట్లాగే పొజిషన్ ఎక్కడ ఉంది సో 0లో ఉంది కాబట్టి సరిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఇందులో ఏం చేస్తామంటే దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ చేసుకోవాలి ఇది. సో చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ నాకు పాలిగాన్లోకి వెళ్ళి సో ఈ ఫేస్ని మనం బోత్ సైడ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం 2 inches ఇస్తాము. 2 inches ఇచ్చేసి ఫైనల్గా మనం ఓకే అని చెప్పి ఇక్కడ బ్రిడ్జ్ ఇచ్చేస్తాం. సో బ్రిడ్జ్ ఇచ్చేస్తే ఏమైంది నాకు అక్కడ నాకు ఆటోమేటిక్గా ఇక్కడ ద్వారబంధం వచ్చినట్లాగా నాకు డోర్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు ఏంటి నాకు మళ్ళీ ఇక్కడ డోర్ కావాలి. సో డోర్ కావాలి కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇందులోని ఫర్ సపోజ్ యాజ్ పర్ మనం డోర్ డిజైన్ లాగా సో ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఒక రెక్టాంగిల్ షేప్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే తీసుకొని ఓ స్నాప్ అనేది ఆన్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది మనం డిజైన్ చేసుకొని దీన్ని ఏం చేస్తామంటే మనం ఎక్స్ట్రూడ్ అని చెప్పి 6 feet 10 inches అలాగే దీని తాలూకా పొజిషన్ ఏమో మనం ఫస్ట్ 2 inches ఇచ్చి చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ మనం
ఆల్ట్ డబ్ల్యూ ఈ వ్యూలోని మనం ఇక్కడ అది సరిపోతుందా లేదా చూసుకోవాలి. అంటే ఇక్కడ 2 ఇంచెస్ సరిపోయింది ఎగ్జాక్ట్గా. అలాగే ఇక్కడ నాకు ఏమైందంటే సో ఇక్కడ 6 feet 10 inches కాబట్టి సో ఇప్పుడు నేను 6 feet 8 inchesగా పెట్టుకుంటే నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇది సరిపోయింది. సో ఇప్పుడు నేను మార్చుకోవాల్సిందల్లా ఏంటంటే నా యొక్క పివోట్ పొజిషన్. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ నా హెరార్కీ అనేది నేను తీసుకొని సెంటర్ ఎఫెక్ట్స్, అలాగే ఇక్కడ నేను దీన్ని పివోట్ పొజిషన్ ఆపేసి సో దీన్ని ఏమో జాగ్రత్తగా మనం మ్యాక్సిమం జూమ్ చేసుకొని మనం చేసుకోవాలండి. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఎగ్జాక్ట్ అవుట్పుట్ రావడానికి దేర్ మే బి ఏ ఛాన్స్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం రొటేట్ తీసుకొని మనకి ఎక్కడ కావాలో అలాగా డోర్ తాలూకా ఓపెనింగ్ అనేది మనం పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనం వర్క్ ఫ్లోలోకి వచ్చేసరికి ఏంటంటే మనం అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్, అలాగే ఇక్కడ నేను ఏమిటంటే ఈరోజు సెక్షన్కి